శ్రీనివాసులకి కానీ, నరసింహకి కానీ, రమేష్ మాటలు విని ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేయడం ఇష్టం లేదు. వాళ్ళకి గాయత్రిని చూస్తుంటే జాలి, కోపం కూడా కలుగుతున్నాయి. చక్కటి పిల్ల, మంచి కుటుంబానికి చెందిన పిల్ల. వీడిలో ఏం చూసి పారిపోయి వచ్చింది అని ఆలోచిస్తున్నారు. రమేష్‌ని చూస్తుంటే వాడిలో ఏ కోశాన చదువు, సభ్యత, సంస్కారమున్న లక్షణాలు కనిపించడం లేదు. పోనీ తెలివితేటలు, చొరవ, దూసుకుపోయే మనస్తత్వం లాంటివి ఉన్నాయా? అవి కూడా శూన్యమే అనిపిస్తున్నది. అలాంటి ఒక ఆవరగాడితో ఈ పిల్లకి పెళ్లి చేయడమంటే చూస్తూ చూస్తూ బంగారం లాంటి పిల్ల జీవితం నాశనం చేయడం తప్ప ఇంకోటి కాదు. అమాయకంగా వచ్చింది. చిన్న పిల్ల, తెలివి తక్కువతనం, సినిమాల ఆధునిక ప్రపంచపు పోకడాల ప్రభావంతో ఆకర్షణని, ప్రేమ అనుకొని వచ్చింది. పెద్దవాళ్ళుగా ఆ పిల్లకి నచ్చచెప్పి వెనక్కి పంపాలి అనిపిస్తుంది. కానీ రమేష్ మొండిగా ఉన్నాడు. ఇప్పుడు వెంటనే ఆ పిల్లని గుడిలో పెళ్లి చేసుకొని కాపురం పెట్టేసేయాలి అని ఆత్రత పడుతున్నాడు. వాళ్ళకి ఏం చెయ్యాలో పాలుపోకుండా ఉంది. అట్లా అని వీళ్ళ గోల మాకెందుకు? ఏంటన్నా పోనీ వదిలించుకుందాం అనుకోవడానికి మనసొప్పడం లేదు. ముఖ్యంగా నరసింహకి, నరసింహకి పిల్లలు లేరు. అతని భార్య కూడా చనిపోయింది. అందుకే ఆడపిల్లలంటే అతనికి అభిమానం. సత్యవతి భుజాల మీద తల వాల్చుకొని కన్నీళ్లతో వచ్చిన గాయత్రి వైపు, ఆమెని తీసుకొని వచ్చిన సత్యవతి వైపు చూస్తూ ఏమైంది అని అడిగాడు నరసింహ. ఏడుస్తుంది ఒక్కతే. కూసోని సమాధానం చెప్పి గాయత్రిని ఒక స్టూల్ మీద కూర్చోబెట్టి చాయ్ తెస్తా అంటూ మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది సత్యవతి. ఎందుకేడుస్తున్నావు? విసురుగా అడిగాడు రమేష్ గాయత్రిని. గాయత్రి మాట్లాడలేదు. తల వంచుకొని కూర్చుంది కానీ నిశ్శబ్దంగా వెక్కిళ్ళు పెడుతున్నట్టు భుజాలు ఎగిరిపడుతున్నాయి. నువ్వు గమ్మునుండు, నేను మాట్లాడతా. రమేష్‌ని కసిరి నరసింహ గాయత్రి వైపు చూసి అడిగాడు. మంచిగా ఆలోచన చేసినావా? మీ ఇంటికి పోతావా? పంపాల్నా? వెళ్తాను ఎక్కుతూ అంది. నిజంగా పోతావా? మళ్ళా పోయినాక రమేష్ కావాలి అంటే దొరకడు. నాకొద్దు. ఏయ్! ఏం మాట్లాడుతున్నావు? గెయ్యిమని అరిచాడు రమేష్. ఆ అరుపులకి ఉలిక్కిపడి బెదురుగా చూసింది గాయత్రి. అరే! నువ్వెందుకు తమ్మీ ఆమెనట్లా బెదిరించబడ్తివి? చెప్పనీ ఆమెని అని రమేష్‌ని మందలించి తిరిగి గాయత్రి వైపు చూస్తూ నువ్వు చెప్పు బిడ్డా. నీ ఇష్టంతోని వీనితో వచ్చినావు కదా! మరెందుకు పోతానంటున్నావు? అడిగాడు నరసింహ. గాయత్రి మాట్లాడలేదు. చెప్పు బిడ్డా. బుగులు పడకు. ఏంది చెప్పేది? ఆమెనే పోదామన్నది. పెండ్లి చేసుకుందామా అన్నా. మంచిది అన్నది. గిప్పుడు ఉల్టా చెప్తున్నది. నేను తప్పు చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. నిన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. నన్ను మా ఇంటికి పంపించేయ్. ఏడుస్తూ బతిమాలుతూ అంది గాయత్రి. మళ్ళా ఆ మాట అన్నావంటే సంపుతా అన్నాడు రమేష్ కూర్చున్న దగ్గర్నుంచి పొగరుగలేస్తూ. గాయత్రి కెవ్వుమంది. నరసింహ, శ్రీనివాసులు ఇద్దరూ రమేష్‌ని ఒక్కలాగు లాగి గట్టిగా కసిరారు. ఏందట్లా బెదిరిస్తున్నావు? పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలా? గీ పిల్లని కిడ్నాప్ చేసి తెచ్చినావు అని అంటూ అరిచాడు నరసింహ. రమేష్ కొంచెం బెదురుతూ అన్నాడు. నేను ఆమెని లవ్ చేస్తున్నా. వేరేటోళ్ళని ఆమె మ్యారేజ్ చేసుకుంటే ఆణ్ణి, ఈమెని కూడా సంపేస్తా. లవ్ అంటే బెదిరించుడు కాదు. ఆమెకి ఇష్టం లేదంట. మ్యారేజ్ ఎట్లా చేసుకుంటావు? ఎట్లా ఇష్టం లేదు? మళ్ళా నాతోని ఎందుకొచ్చినావు? గప్పుడిష్టం. ఇప్పుడు లేదా? వారేవా! నకరాలు చేస్తుందా? అన్నాడు. నకరాలు గికరాలు మాకు తెలవదు. మేము ఆమెని హైదరాబాద్ బస్సు ఎక్కిస్తాం. నరసింహ మాటలకి గాయత్రి ఆశగా చూసింది.
రమేష్ మొబైల్ మోగింది. జేబులో నుంచి మొబైల్ తీసి చాటంత మొహంతో మా మమ్మీ ఫోన్ అని అందరికీ చెప్పి ఆన్సర్ బటన్ నొక్కి మమ్మీ అన్నాడు గట్టిగా. అవతలి నుంచి దుర్గమ్మ శోకాలు, మాటలు గట్టిగా వినిపించసాగాయి. నా కొడకా! ఏడికి పోయినావు బిడ్డా? నన్నింత ఆగమాగం చేసి పోయినావెందుకు? నీకు నచ్చిన పిల్లతోనే నేను చేస్తుంటి గదా కొడకా లగ్గం. చెప్పకుండా ఎందుకు పోయినావు? ఏడున్నావు? అమ్మతానకొచ్చే కొడకా. అరే! ఊకో మమ్మీ. వస్తా. నేను గాయత్రిని లగ్గం చేసుకుంటా. గా బాపనోళ్ళ పిల్ల ఎందుకు కొడకా? గా పిల్ల నాయన నా బిడ్డ సచ్చిపోయిందని ఆగం చేసిండు. ఆళ్ళు లేరిక్కడ. ఇయాల పొద్దున లేచేసరికి తాళమున్నదే. ఏడికో పోయిండ్రి. ఇక రారని చెప్తుండ్రు ఈడ. గాయత్రికి ఆ మాటలు వినిపించి చేష్టలుడిగి చూడసాగింది. ఏడికి పోయిండ్రే? రమేష్ ఆత్రంగా అడిగాడు. తెలవదు బిడ్డా. లేచిపోతే ఇజ్జత్ పోదా? ఇజ్జత్ పోయినాక ఏడ ఉంటారు పెద్దోళ్ళు? ఆళ్ళకి ఇజ్జత్ ముఖ్యం. గాయత్రి ఆడికి వస్తానని ఏడుస్తుంది మమ్మీ. ఏడవని. ముందు ఎరకలేదా? ఒకసారి బయటకు పోయినాక ఆడపిల్లలు అమ్మా నాన్నని మర్చిపోవాల్సిందే. ఆమె ఏడికన్నా పోనీ. నువ్వు నా దగ్గరకు వచ్చే బిడ్డా. రమేష్ సమాధానం చెప్పకుండా ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆందోళనగా అందరి వైపు చూస్తూ అన్నాడు. గాయత్రి మమ్మీ డాడీ లేరంట. గాయత్రి గొల్లుమంది. అప్పుడే టీ తీసుకొని వచ్చిన సత్యవతి చేతిలో టీ కప్పులు అందరికీ ఇచ్చి ఆ పిల్ల దగ్గరకు తీసుకొని ఓదార్చసాగింది. నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి, అన్నయ్య కావాలి. గాయత్రి ఉధృతంగా ఏడవసాగింది. అక్కడున్న అందరికీ జాలితో హృదయం ద్రవించింది. పాపం పిచ్చిపిల్ల. ఆవేశంలోనో, అనాలోచితంగానో ఒక తప్పటడుగు వేసింది. ఇప్పుడు ఆ అడుగు వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేకుండా దారి మూసుకుంది. ఇప్పుడు ఈమెకి ఏం దారి? ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తుంది? చచ్చినట్టు ఈ వెధవని పెళ్లి చేసుకోవాలి. వీడితోటి బతకాలి. అందరూ మౌనంగా కూర్చున్నారు. రమేష్ ఉక్క ఊదుటున బయటికి వెళ్తూ ఇప్పుడే వస్తా. అందరూ ఈడ్నే ఉండ్రి అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో అడిగే లోపలే గేటు దాటాడు. సత్యవతి బలవంతంగా గాయత్రిని లోపలికి తీసుకువెళ్ళి పో బిడ్డా, మొఖం కడుక్కో. ఏడవకు. దేవుడున్నోడు. అన్నీ ఆయన్నే చూసుకుంటాడు. పో అంటూ బలవంతంగా బాత్రూం దాకా తీసుకెళ్ళి లోపలికి తోసి ఆమె బయటికి వచ్చిందాకా అక్కడే ఎదురు చూసింది. గాయత్రి చన్నీళ్ళు మొహం మీద చల్లుకొని మొహం కడుక్కొని వచ్చింది. సత్యవతి వేడి టీ ఇచ్చి తాగమని బలవంతం చేసింది. నీకు ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు మా ఇంట్లోనే ఉండు. భయం లేదు. కొన్ని రోజులయినాక మీ పెద్దోళ్ళ కోపం తగ్గుతుంది. అప్పుడు నేను, మా ఆయన వచ్చి మీ ఇంట్లో నిన్ను దింపేస్తాము. అందాక దిగులు పడకు అని చెప్పింది. గాయత్రికి గుండె నిండా ఆందోళన, అమ్మానాన్నలని చూడాలన్న ఆరాటం క్షణం క్షణం ఎక్కువ అవుతుంటే దుఃఖం ఆపుకోవడం కష్టం కోసాగింది. సరిగ్గా అప్పుడు వచ్చాడు రమేష్. అతని చేతిలో 2 పూలదండలు. గాయత్రితో సహా అందరూ దిగ్భ్రాంతిగా చూశారు. అన్నా, ఇగో గార్లాండ్. ఇక్కడే, ఇక్కడే మీరందరి ఎదురుంగా మేమిద్దరం ఈ దండలేసుకుంటాం అంటూ గాయత్రి దగ్గరకు వెళ్ళి ఆమెని చేయి పట్టుకుని లాక్కొని వచ్చాడు. అసలు ఏం జరుగుతుందో అందరికీ తెలిసే లోపలే గబల్న ఒక దండ చేతిలోకి తీసుకొని ఆమె మెడలో వేశాడు. ఇంకో దండ ఆమె చేతికిచ్చి వెయ్యి అంటూ తల వంచి ఆమె ముందు నిలబడ్డాడు. గాయత్రి నిశ్చేష్టురాలై మెడలో దండని, చేతిలో దండని మార్చి మార్చి చూస్తూ చలనరహితంగా నిలబడిపోయింది.